నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఎంత వద్దనుకున్నా మనుషులు ఒంటరిగా బతకలేరు, ఇతరులతో కలిసి జీవించాల్సింది. అరిస్టాటిల్ లాంటి వాళ్లే మనిషి సంఘజీవి అన్నారు. కానీ కాలం మారే కొద్దీ మనిషి తోటి మనుషులతో ఆత్మీయ అనుబంధాలతో జీవించడం తగ్గిపోతుంది. సొంత అభివృద్ధిని కోరుకుంటున్నారు. పక్కనోళ్లు బాగుపడుతుంటే చూడలేకపోతున్నారు. తోటి వారితో కలిసిమెలిసి జీవించే స్వభావం మనుషుల్లో తగ్గిపోతుంది. ఎదిగే వాళ్ళని ఏదో ఒక విధంగా కిందకి లాగుదాం, తప్పుల్ని వెతుకుదాం అనే వాళ్లే ఎక్కువ అవుతున్నారు. పుకార్లు పుట్టించి లేని వాటిని కూడా ప్రచారం చేసి మనిషిని నైతికంగా వ్యక్తిగతంగా బాధించే వాళ్ళు పెరుగుతున్నారు. ఇలాంటి వాటికి ఎక్కువ లోనయ్యేది స్త్రీలే. నైతిక ప్రవర్తన మీద ఒక్కసారి మరకపడితే తట్టుకుని నిలబడ్డం అంత సులువేం కాదు. మహిళలు జాగ్రత్తగా ఎలా మెలగాలో చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. స్త్రీ శక్తి కార్యక్రమానికి స్వాగతం. ఆడవారు తలుచుకుంటే సాధించలేనిదేదీ లేదని నిరూపించారు ధీరం ఉషా గారు. ప్రో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీని స్థాపించి ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్న ఉషా గారితో కాసేపు ముచ్చటిద్దాం. నమస్కారం ఉషా గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, ఫైన్. హౌ ఆర్ యు? ఐ ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఉషా గారు, ముందుగాను ప్రో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీని స్థాపించి ఎంతో మందికి మీ విద్యను నేర్పిస్తూ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ 10 మందికి ఉపాధి కల్పిస్తున్న మీకు అభినందనలండి. థ్యాంక్ యూ. మీ ఇన్స్టిట్యూట్ గురించి తెలియజేసే ముందుగా మీ గురించి తెలియచేయండి మా సఖులకు. నమస్కారం అండి, నా పేరు ఉషా, ధీరం ఉషా. నేను పుట్టింది న్యూజివీడు. నా చదువు అంతా కూడా రాజమండ్రి, ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ దాకా రాజమండ్రిలో చదువుకున్నాను. దాని తర్వాత విశాఖపట్నంలో చదువుకున్నాను గ్రాడ్యుయేషన్ అంతా. తర్వాత వీ హ్యావ్ బీన్ టు కలకత్తా. నాన్నగారు ఓఎన్జీసీలో జాబ్ చేసేవారు. ట్రాన్స్ఫర్స్ జాబ్లో కలకత్తా, అస్సాం అవన్నీ తిరుగుతూ ఫైనల్గా పెళ్ళైన తర్వాత మెడ్రాస్, చెన్నై. మా వారు పేరు డాక్టర్ కరుణాసాగర్. CCM మన హైదరాబాద్లో బార్క్ యొక్క సెంటర్ CCMలో జాబ్ చేస్తున్నారు. ఈజ్ ఎ సీనియర్ సైంటిస్ట్. సో ట్రాన్స్ఫర్ జాబ్ మళ్ళీ దాని మ్యూచువల్ ట్రాన్స్ఫర్ మీద వీఆర్ హియర్ ఇన్ హైదరాబాద్ సిన్స్ లాస్ట్ 24 years నుంచి ఇక్కడే ఉన్నాం. అండ్ నాకు 2 పిల్లలు. పెద్ద అబ్బాయి ప్రమోద్ జాబ్ చేసుకుంటున్నాడు, MS చేసి అబ్రాడ్లో షికాగోలో జాబ్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్లో ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్లో ఉన్నాడు, ప్రణవ్. ఉషా గారు, అయితే ప్రో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీని మీరు స్థాపించారు కదా, అసలు ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది, అలాగే ఎప్పుడు స్థాపించారు? ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అని నాకు ముందు నుంచి ఇలాంటి కోరికలు, గోల్స్ అట్లాంటివి ఏమీ లేవు. బట్ ఐఆమ్ వెరీ క్రియేటివ్ రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్ నుంచి. మా ఇంట్లో కూడా మా ఎన్విరాన్మెంట్ కూడా అలాగే ఉండేది. మా పేరెంట్స్, మా గ్రానీ అందరూ కూడా ఈ క్రియేటివ్ స్కిల్స్లోనే ఉండేవారు. సో అలా చిన్నప్పటి నుంచి అవి ఇంట్లో చూస్తూ, తర్వాత మా అమ్మగారు ఇలాంటివన్నీ కూడా చక్కగా అన్నీ చిన్నప్పటి నుంచి బాగా నేర్పించి, తర్వాత అందులో నా టాలెంట్స్, స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి అని ఐడెంటిఫై మాత్రము పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ సపోర్ట్. సో మా పెద్దబాబు పుట్టిన తర్వాత ఐ డన్ మై ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్. పెద్దబాబు పుట్టిన తర్వాత వాడికి అబ్బాయి అయినా కూడా చిన్నగా బ్యూటిఫుల్గా ఫ్రాక్స్ అవన్నీ డిజైన్ చేసి నేను వాడికి వేసేస్తూ ఉండేదాన్ని. అవన్నీ చూసిన తర్వాత మై హస్బెండ్ ఈ సపోర్ట్ మీ సెడ్ యూ ఆర్ మోర్ టాలెంటెడ్, నీకు ఇలాంటి దాంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉంది, సో ఇది నువ్వు ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్ చెయ్యి అని. వి వర్ దేర్ అట్ కల్పాకం. బట్ చెన్నైలో ఈ కోర్సు మెడ్రాస్ పాలిటెక్నిక్ కాలేజ్లో నాకు ఆయన ఆ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అందులో ఇంట్రడ్యూస్ చేశారు. ఐ డన్ మై 2 years ఫ్యాషన్ టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ టెక్స్టైల్ టెక్నాలజీ. హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత నేను సొంతంగా నా సొంత ఇంట్రెస్ట్తో, నా ఐడియాస్తో, యాజ్ యూజువల్ నా ప్యాషన్ ఇదే కనుక నేను సొంతంగా ఏమైనా చేయాలి అండ్ నా చుట్టుపక్కల ఉన్న జనానికి కూడా ఉపయోగపడాలి అని ఇలాంటి ఆశలు అవి న్యాచురల్గా పెద్దగా అవుతున్న కొద్దీ డెవలప్ అయిన ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా. సో దెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ఓన్ బుటీక్. సో అలాగే బుటీక్ రన్ చేస్తున్నప్పుడు ఆ తర్వాత నేను బల్క్ ఆర్డర్స్, అంటే జనాలకి ఎక్కువ మందికి మనం ఉపాధి కల్పించాలి అంటే మ్యాన్ పవర్, ఎక్కువ మందిని మనం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి అంటే, సో మ్యాన్ పవర్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వీటి మీద గురించి మాత్రమే నేను I thought why shouldn't I start an institute where
చాలా మందికి ఉపయోగపడుతుంది, యాజ్ వెల్ యాజ్ కావాలి నేర్చుకుందాము చేయాలి అనుకున్న వాళ్ళు కరెక్ట్గా చేయగలుగుతారు ఈ పనిని ఇఫ్ ది ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్. సో దాని గురించి ఐ హావ్ స్టార్టెడ్ దిస్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్. ఉషా గారు, మీ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంత పెట్టుబడితో ఈ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేశారు? అలాగే వర్కర్స్ ఎంతమంది ఉండేవారు? ప్రస్తుతం దాని కండిషన్ ఎలా ఉంది? ఎంతమంది వర్క్ చేస్తున్నారు? నా ఇన్స్టిట్యూట్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ 2005లో స్టార్ట్ చేశాను నేను. అలాగే నా బుటీక్ వచ్చి నేను 2000లో స్టార్ట్ చేశాను. 2000 ఎప్పుడు స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు ఐ స్టార్టెడ్ ఓన్లీ విత్ 1 మాస్టర్ 2 టైలర్స్. ఓకే, సో బట్ తొందరలోనే నేను యాజ్ ఐ సైడ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి వీటి గురించి నేను ఎప్పుడైతే బల్క్ ఆర్డర్స్ తీసుకోవడం మొదలెట్టానో దట్ టైమ్ ఐ డెవలప్డ్ ఏ యూనిట్. బుటీకే కాకుండా నేను ఒక డెవలప్డ్ ఏ యూనిట్ వేర్ ఐ యూస్ టు హ్యావ్ 3 మాస్టర్స్ అండ్ ఒక 15 టైలర్స్ దాకా, ఒక మాస్టర్ ఒక 5 టైలర్స్ని డీల్ చేస్తూ ఉండేటట్టుగా ఐ యూస్ టు హ్యావ్ దట్ బిగ్ యూనిట్. ఓకే, సో అండ్ బుటీక్ లోపల ప్యాటర్న్ మేకర్స్ అని, అలాగే శాంపిల్ తయారు చేయడం అనమాట. శాంపిల్ మేకర్స్, ప్యాటర్న్ కట్టర్స్, మాస్టర్స్, శాంపిల్ మేకర్స్, ఇలా ఓవరాల్గా భగవంతుడి దయ వల్ల నేను స్టార్ట్ చేసిన నా బుటీక్ యాజ్ వెల్ యాజ్ నా టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీస్, ఫ్రంట్ ఆఫీస్ కవరేజ్. సో మోస్ట్లీ ఐ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ మోర్ దాన్ 30 ఎంప్లాయీస్ అండర్ మీ. ఈ అన్నీ నేను పెట్టుకున్న నా ఆర్గనైజేషన్స్లో. ఉషా గారు, ఇవి కాకుండా మీరు ఒక ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తుంది, దాని గురించి చెప్పండి. ఆర్గనైజేషన్ దట్ ఈజ్ ఎ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. దీనిని నాన్ NGO అంటారు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ టు. సో అభయ, ద నేమ్ ఈజ్ అభయ అసోసియేషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. సో ఓవరాల్గా కూడా నేను అన్ని ఫీల్డ్స్లో నేను ఏమేమైతే స్టార్ట్ చేశానో, వెన్ నా బుటీక్ అనండి అండ్ నా ఇన్స్టిట్యూట్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఉమెన్, బేసికల్లీ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. వాళ్ళని ఒక సెల్ఫ్ సస్టైన్ అవ్వడానికి, ఉమెన్ తన కాళ్ళ మీద తను నిలబడి ఆడపిల్ల అంటే ఆడపులి అన్నట్టుగా ఉండాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసుకున్నది ఈజ్ మై అభయ. సో అభయలో వీ డస్ ఆల్ ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్టివిటీస్. we focus on education, empowerment through education. So vocational skills. So ఈ vocational skills ఇవన్నీ కూడా వాళ్ళకి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. ఉషా గారు, మీలాగే ఒక సక్సెస్ఫుల్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకునే వారికి మీరు చెప్పే ఒక మంచి మాట ఏంటి? సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ కమిట్మెంట్. సో ఐ రిక్వెస్ట్ each and everybody to focus on all these. Without all these, ఇవన్నీ లేకుండా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వలేరు. కనుక కమిట్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్, అలాగే కరేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనకి ఇది రిస్క్ టేకింగ్, కంఫర్ట్ జోన్లో ఉందాము, కంఫర్ట్ జోన్ నుంచి వెళ్ళడము ఇష్టం ఉండదు జనాలకి. అలా కాకుండా రిస్క్ టేకింగ్ ఫ్యాక్టర్స్ని దూసుకుని వెళ్ళే శక్తి ఉండాలి వాళ్ళకి, అలాంటి యాటిట్యూడ్ ఉండాలి. సో యువర్ యాటిట్యూడ్, your willpower, your courage, your commitment is very important to become a successful person. ఉషా గారు, మీరు అనుకున్నవన్నీ నెరవేరాలి, అలాగే మీరు అనుకున్న ఏవైతే గోల్స్ ఉన్నాయో వాటిని తప్పకుండా రీచ్ అవ్వాలని మా తరపు నుండి, మా సఖల తరపు నుంచి కోరుకుంటామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. ఇది వాటి స్త్రీ శక్తి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. కొంతమంది అమ్మాయిల్లో దూకుడు స్వభావం ఉంటుంది. ప్రతిదానికి ముందే ఉంటారు. అన్నీ తమకే తెలుసన్నట్లు మాట్లాడుతుంటారు. బంధువులతో, స్నేహితులతోనే కాదు, కొత్త వారితో కూడా ఇలానే ప్రవర్తిస్తూ ఉంటారు. తమలోని ప్రతిభను, తెలివితేటల్ని అస్సలు అంచనా వేసుకోరు. తీరా ఒక స్థాయికి వెళ్ళాక అవమానపడాల్సి వస్తుంది. అందుకే ఎక్కడ ముందుకెళ్లాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా నేటి తరం యువతులకు తెలియాలి. దూకుడు స్వభావం చిన్నతనంలో ఉన్నా పెరిగే కొద్దీ ఆ అలవాటును మానుకోవాలి. ఎదుటి వ్యక్తుల స్వభావాన్ని, సమయాన్ని, సందర్భాన్ని బట్టి మాత్రమే ముందుకెళ్ళాలి. లేదంటే తిప్పలు తప్పవు. అనువుగాని చోట అధికులమనరాదు అని ఎప్పుడో వేమన గారు చెప్పారు. అలాగే మనసును వీలైనంత వరకు అధీనంలో పెట్టుకోవాలి. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు రకరకాల రుచికరమైన వంటకాన్ని మీకు పరిచయం చేసిన వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు సరికొత్త రుచిని మనకు పరిచయం చేయడానికి మనతో సాధన ఉన్నారండి. మరి సాధన మనకు పరిచయం చేయబోయే వంట ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం.
నమస్కారం సాధన. నమస్తే. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఎక్కడి నుంచి వచ్చారు? బేగంపేట నుంచి వచ్చాను. ఏం చేస్తుంటారు? MBA అయిపోయింది. ఓకే. నౌ జాబ్ చేసి. అవునా? ఓకే, ఫైన్. సో సాధన, మరి ఈరోజు సగలకు పరిచయం చేయబోయే వంట ఏంటి? పాలకూర చట్నీ. మరి ఈ పాలకూర చట్నీ తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? పాలకూర, కొత్తిమీర, ఉప్పు, మెంతులు, ఆయిల్, నువ్వులు, పచ్చిమిరపకాయలు, చింతపండు, జీలకర్ర, పసుపు, బెల్లం. సో పాలకూర చట్నీ తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు. మరి ఇక చట్నీ తయారు చేయడం చూడాలనుంది మాకు. ఫస్ట్ ఏం చేయాలి? పాన్ పెట్టేసుకుందాం. సో ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం, ప్యాన్ పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. కొంచెం మెంతులు, ఓకే, జీలకర్ర వేసుకుందాం. ఓకే. సో మెంతులు వేగాయి, జీలకర్ర వేసుకున్నాం. ఇప్పుడే నెక్స్ట్ పచ్చిమిరపకాయ. సో నెక్స్ట్ పచ్చిమిర్చి వేసాను. సో పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది సాధన. ఇప్పుడు ఏం చేద్దాం? పాలకూర వేసేసుకుందాం. సో అందులోనే పాలకూర వేసుకుందాం. పాలకూర కూడా చక్కగా ఫ్రై చేసేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దాం? కొత్తిమీర వేసుకుందాం. సో అందులోనే కొంచెం కొత్తిమీర వేస్తున్నారు. ఓకే. సో కొత్తిమీర కూడా మనకి ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఏమైనా వేసి కొంచెం చిటికెడు పసుపు. ఓకే, కొంచెం పసుపు. ఓకే, కొంచెం ఉప్పు. ఓకే. దీంటంటే పచ్చివాసన పోయేలాగా కొంచెం ఆయిల్లో వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి అంతే. ఓకే, సరిపడా ఉప్పు. ఓకే. సో ఆల్రెడీ ఆకుకూరలో ఉప్పు ఉంటుంది అంటారు, సో చూసుకొని వేసుకోవాలనుకుంటున్నాను. సో కొంచెం ఉప్పు వేసేసాం. ఇప్పుడు ఓకే అండి, చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఓకే. సో దీన్ని ఇంకా గ్రైండ్ చేసుకోవాలి. అంటే వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇలా అంటే పేస్ట్ లాగా వద్దు, థిక్ లాగా కర్రీ లాగా అయితే బాగుంటుంది. వాటర్ కాకుండా డైరెక్ట్గా ఇందులోనే కొంచెం వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదా ఆకుకూరలలో, దాంతోనే పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారిన తర్వాత జార్లో వేసేటప్పుడు బెల్లం అండ్ చింతపండు, నువ్వులు ఉన్నాయి కదా, అవి వేసి గ్రైండ్ చేయాలి. అయితే ఫస్ట్ అవి వేసేద్దామా? ఏమేమి జార్లో వేయాలో? ఓకే. చింతపండు, ఓకే, కొంచెం బెల్లం, చింతపండు, కొంచెం బెల్లం, కొంచెం నువ్వులు, కొన్ని నువ్వులు. ఓకే, అన్నీ వేసేసాం కదా. ఓకే. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేస్తాం. వేసేద్దామా? గ్రైండ్ చేసుకో. సో దాన్ని ఇప్పుడు పేస్ట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోవాలా? డన్. సో సాధన, ఇలా సరిపోతుందా పేస్ట్? సో దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేయడమేనా? స్పూన్. ఓకే, సరిపోతుందిగా ఇలా పేస్ట్? సరిపోతుంది. మధ్య మధ్యలో క్రంచీనెస్ కోసం అనేసి ఆనియన్స్ చిన్న చిన్నగా కోసి మిక్స్ చేసేసుకోవాలి. బాగుంటుంది. ఇప్పుడు ఈ టైంలోనా డైరెక్ట్ గా పచ్చివే తింటుంటే పచ్చి పచ్చిగా అలా క్రంచీగా తగులుతుంటది కదా ఘాటుగా. ఉల్లిపాయలు ఆనియన్ లో వేస్తే దాని ఘాటు పోతుంది ఉల్లిపాయలది. అలా చిన్నగా కోసి ఇలా పచ్చళ్ళలో వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఘాటుగా మధ్య మధ్యలో అలా రావాలి అనుకున్న వాళ్ళు కొంతమంది ఇలాగే డైరెక్ట్ అన్నంలో నెయ్యి వేసి అలా వేసేసుకొని తినేస్తారు. చాలా మంది పచ్చళ్ళు పొడిలో వేసుకొని తింటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది ఒక వెరైటీ పచ్చడి అనమాట. ఓకే ప్రశాంతి, పాలకూర చట్నీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. షూర్. సాధన తయారు చేసిన పాలకూర చట్నీ రెడీగా ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. పాలకూర చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర, కొత్తిమీర, ఉప్పు, ఆయిల్, పచ్చిమిర్చి, మెంతులు, జీలకర్ర, నువ్వులు, పసుపు, చింతపండు, బెల్లం. పాలకూర చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక మెంతులు, అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, పాలకూర, కొత్తిమీర వేసి కలిపి అందులో పసుపు, ఉప్పు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో కొంచెం చింతపండు, బెల్లం, నువ్వులు, ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పాలకూర మిశ్రమం కూడా వేసి మిక్సీలో పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలి. ఆ పేస్ట్ ని ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే సరే, పాలకూర చట్నీ రెడీ. పాలకూర
పాలకూర చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నారు కదా. అది లేట్ చేయకుండా ఈ చట్నీని టేస్ట్ చేద్దాం. సో ఇప్పటివరకు మనం ఎప్పుడు వినలేదు కదా పాలకూర చట్నీ అనేది. చూద్దాం ఎలా ఉంటుందనేది. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది? చాలా బాగుంది. బేసిక్గా నాకు పాలకూర అంటే చాలా ఇష్టం. సో పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. సో రెండు కాంబినేషన్లు కలిసి ఇలా పాలకూర పచ్చడి అంటే వావ్, ఇంకా వేళ్ళు మిగలవు. చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, డిఫరెంట్గా ఉంది. రొటీన్ గా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుంటే. సో ఇది రైస్ కి, మనకి చపాతీ, అన్నిటికీ కూడా మనం వాడచ్చు. అలాగే ఉంది, ఈజీ అండ్ సింపుల్, తొందరగా అయిపోతుంది. మన దగ్గర పాలకూర ఉంటే చాలు. ఇంకా సాల్ట్ ఇవన్నీ, జీలకర్ర ఇవన్నీ ఇంట్లో నార్మల్ గా ఉండేవి. పాలకూర అప్పటికప్పుడు తెచ్చుకొని మనం చేసేసుకుంటాం కదా. సో డైలీ దొరుకుతుంది పాలకూర ఇన్స్టెంట్ గా, కాబట్టి టపటప చేసేసుకోవచ్చు. వెరీ నైస్. సో ఈ రోజు ఒక డిఫరెంట్ రెసిపీని మా సకులకు పరిచయం చేశారు సాధన. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో సాధన ఇంత టేస్టీ పాలకూర చట్నీ మాకు రుచి చూపించేందుకు మీకు టిటోస్ రెడ్ చిల్లీ పౌడర్ తో పాటు అన్ని రకాల మసాలాస్ ని మనకు అందిస్తున్న విజయ స్పైసెస్ వారి తరఫు నుంచి ఈ గిఫ్ట్. కంగ్రాట్స్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ సఖి వాళ్ళకి థ్యాంక్ యూ. సాధన గారు తయారు చేసిన పాలకూర పచ్చడి టేస్ట్ అదిరిపోయిందండి. ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ మీకు కూడా వస్తాయి. మా వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఆ రుచుల్ని మాకు కూడా పరిచయం చేయండి. మరి మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0402355540. ఇదండి ఇవాళ వంటల సందడి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. కొంతమందిలో ద్వంద్వ స్వభావం ఉంటుంది. ఎవరు ముందు వాళ్ళ మాట మాట్లాడతారు, ఒకరి మాటలు ఒకరి దగ్గర చెప్తూ ఉంటారు. రహస్యాలు వారి దగ్గర అస్సలు దాగవు. ఒకరు చెప్పిన విషయానికి వాళ్ళ సొంతదైన అభిప్రాయాన్ని జోడించి ప్రచారం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లతో చాలా ప్రమాదం. అలాంటి ప్రవృత్తి ఉన్న వాళ్లకు చాలా దూరంగా ఉండాలి. ఒకవేళ మనలో అలాంటి ద్వంద్వ విధానం ఉంటే వీలైనంత తొందరగా మార్చుకుంటే మంచిది. ఈ ద్వంద్వ స్వభావం వల్ల ముందు ఎదగొచ్చు, కానీ తర్వాత అలాంటి ప్రవర్తన గురించి ఎదుటి వాళ్ళకు అర్థమైందంటే దూరంగా పెడతారు. ఆత్మీయులందరూ దూరం అవుతారు. ఇది చాలా చెడు లక్షణం. ప్రతి ఒక్కరికి బలాలు బలహీనతలు ఉంటాయి. ఎదుటి వారిలోని బలహీనతలను పట్టుకొని వారిని పదే పదే వేధించడం తప్పు. ఎవరూ పరిపూర్ణ మంచితనానికి నిదర్శనంగా ఉండలేరు. మరిన్ని విషయాలు చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ఉద్యాన శోభ కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలితశ్రీ గారు. ఇవాళ గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇవాళ మా సకుల కోసం గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు మనం ఎక్స్పోజ్డ్ రూట్ స్టైల్ గురించి తెలుసుకుందాం పుష్ప. ఓకే, ఎక్స్పోజ్డ్ రూట్స్ స్టైల్. అవునండి. ఓకే మ్యామ్. ఈ మొక్క పేరేంటి మ్యామ్? ఇది మనం బిల్వపత్రి అన్నమాట. బిల్వపత్రి. ఓకే. మారేడు అని కూడా అంటాం. ఆస్పిషియస్ ప్లాంట్, శివుడికి ఇష్టం అని. ఆకులు దళం మనం ఎక్కువ పూజ చేస్తూ ఉంటాం. ఇది 3 పెటల్స్ లీఫ్ అన్నమాట. ఓకే. మన పుష్పం మనం దీనికి పెట్టుకుంటుంటా కూడా పూజ కూడా పెడుతూ ఉంటాము, శివుడు కూడా పెడుతుంటాం. ఎక్స్పోజ్ రూట్ స్టైల్ అంటే ఎక్కువ మట్టుకు దాని రూట్స్ అన్ని ఇక్కడ మనం చూస్తున్నాం కదా, కనిపిస్తున్నాయి. మన రూట్స్ అన్ని బయటకు ఉన్నాయి. ఓన్లీ 40% రూట్స్ ఆర్ ఇన్సైడ్. అవును. 60% రూట్స్ మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం. అంటే ఇలాంటి చెట్లు మనం నేచర్లో ఎక్కడ చూస్తామంటే ఎక్కడైనా తుఫాన్లో అన్నా లేదా బాగా వర్షాలు వచ్చి బాగా తుఫాన్ వచ్చి సైక్లోన్ వచ్చి కొట్టుకెళ్తున్నా కూడా నేను ఇంకా బతుకుతాను, ఇంకా బాగా నిలబడతాను, నా రూట్స్ ఎక్స్పోజ్ ఉన్నా ఐఎమ్ గోయింగ్ టు విత్ స్టాండ్, ఈ తుఫాన్ నేను తట్టుకుంటాను అన్నట్టు బతకగల చెట్లనే మనం సెలెక్ట్ చేసి ఇలా ఎక్స్పోజ్ రూట్ స్టైల్లో చేస్తామన్నమాట. మ్యామ్, ఒక రకంగా మనం ఈ ప్లాంట్ని ఫైటర్ ప్లాంట్ అనొచ్చా? అంటే సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నా కూడా తను బ్రతకడానికే ఫైట్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ డిపిక్ట్ చేశారు. అంటే దానికి ఎంత బాగుంది అంటే ఎంత అది గట్టిగా నిలబడుతుందంటే ఇన్ని రూట్స్ ఎక్స్పోజ్ ఉన్నా. అంటే మనం ఒక ప్లాంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఎట్లా ఇప్పుడు ఫైటర్ ప్లాంట్ అన్నారో మనం ఒక ప్లాంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు హార్డీ ప్లాంట్ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే దీని రూట్స్ అని నేను ఎక్స్పోజ్ చేసిన అంటే నేచర్లో అటు పడి మొలుస్తుంది, పెరుగుతుంది. మన తుఫాను కానీ గాలికి కానీ సైక్లోన్ కానీ పెరుగుతుంది, అది కరెక్టే. మనం డిపిక్ట్ చేసేటప్పుడు అంటే మనం దాన్ని చూపించాలనుకున్నప్పుడు ఇలాంటి ప్లాంట్ సెలెక్ట్ చేసుకుంటాం. అనుకుంటే సెలెక్ట్ ప్లాంట్ దాని రూట్స్ ఎక్స్పోజ్ ఉన్నా బతకగలదు. ఓకే. చాలా మట్టి చాలా ప్లాంట్స్కి
మన రూట్స్ ఎక్స్పోజ్ చేస్తే బతకలేవు. అంటే ఇది 40% ఆఫ్ ది రూట్స్ అవును బయటే ఉన్నాయి. రూట్స్ అంతా బయట 40 to 60% ఆఫ్ ది రూట్స్ బయటే ఉన్నాయి. ఓన్లీ కొంచెం భాగమే మనం సాయిల్లో ఉందన్నమాట. ఆ సాయిల్ కూడా ఏంటి, అది కొంచెంగా తీసుకొని ఈ స్టోన్ ఒక పెట్టాం, ఎందుకంటే ఆ గ్రిప్ మనకి బాగుంటుంది, ఒక స్టోన్ మీ నుంచి పెరుగుతున్నట్టు ఉంటుందని ఈ స్టోన్ అరేంజ్ చేసాం. కాకపోతే లేకపోతే ఈ రూట్స్ అన్నీ ఇలా కర్వ్గా వచ్చి అదే న్యాచురల్గా బెండ్స్ తీసుకుంటుంది. బెండ్స్ తీసుకుంటూ అది పెరుగుతుంది అనమాట. పైగా మనం లీఫ్ చూస్తూ ఉంటే కూడా లీఫ్ కూడా హెల్దీగానే ఉంది. ఇన్ని రూట్స్ కూడా ఎక్స్పోజింగ్ గా ఉన్నప్పటికీ కూడా లీఫ్ చాలా హెల్దీగా ఉంది. అండ్ బిల్వపత్రికి ఇది ఈ సీజన్ ఈ టైం ఏంటంటే ఆకురాల్చే టైం అనమాట. ఆకురాల్చి ఇప్పుడిప్పుడే కొత్త ఆకులు వస్తున్నాయి. బిల్వపత్రి ప్లాంట్ పెట్టాం కాబట్టి మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇలానే మనం ఒక బోగన్విల్లా కూడా పెట్టుకోవచ్చు. బోగన్విల్లా కూడా ఎక్స్పోజ్ రూట్ స్టైల్లో బాగా బతుకుతుంది. జమ్మి చెట్టు ఇంకో ఆస్పిషియస్ ప్లాంట్. మన జమ్మి చెట్టు దసరా పండక్కి అది ఆగిచ్చి బతుకుంటాం చూడండి. ఆ జమ్మి చెట్టు కూడా మనకి బాగా బతుకుతుందండి ఎక్స్పోజ్ రూట్ స్టైల్. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్లాంట్స్ అన్ని మనం ఎలా సెలెక్ట్ చేస్తుంటాం అంటే కొంచెం ట్రయల్ అండ్ ఎర్రర్ బేసెస్లో. అంటే నేను పెట్టంగానే నాకు ఇది బతుకుతుంది అని తెలియపోయినా కూడా ట్రై చేస్తాను. నేను ఈ ప్లాంట్ పెట్టి చూస్తాను, ఇదైతే ఈ స్టైల్లో వస్తుందా. జమ్మి చెట్టు పెడతాను, ఈ స్టైల్లో బతుకుతుంది కరెక్ట్. ఇంకా తత్మ అన్ని జమ్మి చెట్లు అలానే చేసుకుంటుంటాను. ఇప్పుడు బిల్వపత్రి పెట్టాను, మారేడు చెట్టు పెట్టాను, ఇది బతుకుతుంది. సో నాకు ఈ స్టైల్లో బాగా పనిచేస్తుంది అనమాట అని ఈ ప్లాంట్ సెలెక్ట్ చేసుకొని ఇలా లాంగ్ పాట్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఇది బేసిక్గా క్యాస్కేడ్ స్టైల్లో ఉంది. అవును, ఎక్స్పోజ్డ్ రూట్స్ ఇన్ క్యాస్కేడ్ స్టైల్. అంటే మనం క్యాస్కేడ్ స్టైల్ అంటేనే ఇట్లా వాలి పట్టాన్ని అంటాం. సో క్యాస్కేడ్ స్టైల్ మనం ఎప్పుడు చేసినా డీప్ పాట్ తీసుకుంటాం. అంటే కొంచెం పాట్ కొంచెం పెద్దగా పొడుగ్గా ఉండాలి, పొడుగ్గా ఉంటుంది. ఇలా డీప్ పాట్ తీసుకొని క్యాస్కేడ్ స్టైల్లో సెట్ చేసాం కాబట్టి ఇలా డీప్ పాట్ తీసుకున్నాం. ఎక్స్పోజ్ రూట్స్ ఇచ్చాం. అండ్ రేపొద్దున ఇవన్నీ కిందకి ఇలా వాలుతుంటాయి. కిందకి వాలేవే మనం సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. వీటికి ఇంకా పండ్లు కూడా వస్తాయి. బిల్వపత్రికి మంచి పెద్ద పండు కూడా వస్తుంది. శివుడికి ఇష్టం అంటాం మనం. ఇవన్నీ ఆకులు కానీ అన్ని పెడుతుంటాం అనమాట, పండు కానీ పెడుతుంటాం. అలాంటి ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకొని అంటే కొన్ని ఆస్పిషియస్ అవుతుండొచ్చు, కొన్ని మన స్టైల్ ప్రకారంగా. ఎక్స్పోజ్ రూట్ స్టైల్ అంటే ఏవైతే నేను ఎక్స్పోజ్ చేస్తున్న రూట్స్ అవి కూడా మంచిగా బలపడ్డాయి. అవును, చాలా నీట్ గా చాలా విజిబుల్ గా మంచి బలపడి. ఇట్స్ నాట్ టెండర్ రూట్. అవును, ఎక్స్పోజ్ అయినా ఇన్ని ఇయర్స్ నుంచి ఇట్స్ 7 years old. ఓకే, ఈ ప్లాంట్ కి ఆయన కూడా చూడండి ఎంత గట్టిపడి ఆ రూట్స్ లో నేను బతుకుతాను అని గట్టిపడిన చెట్టుని మనం సెలెక్ట్ చేసుకొని ఇలా డిజైన్ ఇచ్చాం. ఓకే మ్యామ్, ఈ ప్లాంట్ మెయింటెనెన్స్ ఎలా మ్యామ్? ఈ ప్లాంట్ మెయింటెనెన్స్ ఒకటి యాజ్ ఏ సైడ్ మనం ఫైటర్ ప్లాంట్ అంటా ఉన్నాము. ఎట్లా పడున్నా మనం మొలుస్తుంది అంటున్నాము. మనం రెగ్యులర్గా వాటరింగ్ ఇచ్చుకుంటూ రెగ్యులర్గా మనం మాన్యూర్ చేసుకుంటూ అంటే ఏదైతే మనం ఆర్గానిక్ మాన్యూర్ ఇస్తున్నామో కౌ డంగు, మేక్ ఎరువు, క్యాస్టర్ కేక్, నీమ్ కేక్, ఇవన్నీ ఏవైతే మనం రెగ్యులర్గా ఆర్గానిక్ మాన్యూర్ ఎరువులు ఇస్తున్నామో మనం ఒక ప్రోగ్రాంలో కూడా చెప్పుకున్నాము. బాన్సాయ్ మాన్యూర్ అంటే ఏంటి, 60% ఆర్గానిక్ మాన్యూర్ అండ్ మొత్తం మన క్యాస్టర్ కేక్స్ కానీ కౌ డంగ్ కానీ ఇవన్నీ కలుపుకుంటూ దీన్ని వేస్తుంటాం. సాయిల్ అనే తలకి 60% ఆర్గానిక్ మాన్యూర్, 20% ఎర్రమట్టి, 20% ఇసుక, ఇవన్నీ కలిపిని వేసుకుంటూ జాగ్రత్త చూసుకుంటే దానికి చనిపోకుండా, అంటే ఆకురాల్చే టైంకి ఆకురాలుస్తుంది, ఎందుకంటే సీజన్ కాబట్టి ఆకురాలుస్తుంది. మళ్ళీ కొత్త ఆకు వచ్చి చిగురు వచ్చి మంచిగా హెల్తీగా ఉంటుంది. మ్యామ్, మనం ప్లాంట్ మొత్తం చూస్తూ ఉంటే విజిబుల్గా రూట్స్ అన్నీ కూడా బయటే ఉన్నాయి. బట్ వాటరింగ్ ఎలా చేసుకోవాలంటారు? ఈ ప్లాంట్కి వాటరింగ్ చాలా తక్కువ సరిపోతుందా? తక్కువ అంటే అది దాన్ని ఏమి అంటే నాకు కొంచెం వాటర్ ఇచ్చినా నేను బతకలను అని చెప్తుంది. కానీ మనం అన్ని ప్లాంట్స్తో పాటు రెగ్యులర్గా వాటరింగ్ చేస్తున్నాం. రెగ్యులర్గా డైలీ వన్స్ వాటరింగ్ చేస్తున్నాం మనం. అలాగే మ్యామ్, సాయిల్ ఎప్పుడు మార్చుకోవాలి, రీపాటింగ్ ఎప్పుడు చేయాలి? సాయిల్ అనేది దీనికి 4 yearsకి ఒకసారి రిపోర్టింగ్ చేస్తాం. ఎందుకంటే ఎక్స్పోజ్ రూట్ స్టైల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎక్స్పోజ్ రూట్ స్టైల్ అనమాట. ఎందుకంటే రీపాటింగ్ అనేది చేస్తున్నప్పుడు మళ్ళీ ఆ రూట్స్ ఇస్తూ ఉండాలి. సో దాన్ని బాగా నిలదొక్కున్న దాన్ని బాగా ఎస్టాబ్లిష్ అయిన ప్లాంట్ని రీపాటింగ్ చేయాలంటే మళ్ళీ కరెక్ట్గా ఆ గడ్డ కేక్ టు కేక్ తీసి ఓన్లీ కింద భాగంలో ఒక 30-40% సాయిల్ కింద నుంచి కట్ చేసేసి మళ్ళీ ఎలా ఉన్న గడ్డని ఎలా ఉన్న సాయిల్ కింద నుంచి ఫ్రెష్ సాయిల్ యాడ్ చేసి ఆ గడ్డని అట్లా పెడతాం తప్ప మనం డిస్టర్బ్ చేయం. ఇది రూట్స్ దగ్గర కానీ ఇట్లా విడి తీసేసి బాగా డిస్టర్బ్ చేయకుండా ఆ కేక్ మొత్తం కేక్ ఒక 30-40% సాయిల్ని అలానే పెడుతుంటాను రీపాటింగ్ అప్పుడు. ఓకే మ్యామ్, ఈ ప్లాంట్ మనం ఇండోర్లో పెట్టుకుంటే బాగుంటుందా, అవుట్డోర్లోనే పెట్టుకోవాలా, ఎలా ఉంటుంది మ్యామ్? అవుట్డోర్లోనే బాగా సర్వైవ్ అవుతుంది పుష్ప. అంటే ఎండ పడుతూ ఉండాలి. ఈ లుక్ వచ్చిందంటే మనకు ఆ సన్లైట్ పడి బాగా గట్టి ఎండకి
ఎండకు ఉంటేనే ఈ లుక్ వర్షానికి తడిచి ఈ లుక్ వస్తుంది అనమాట. ఈ రగిడ్ లుక్ రావాలి, ఈ మెచ్యూర్డ్ లుక్ రావాలి, స్టెబిల్ లుక్ రావాలంటే మనకి ఎండకే ఉండాలి. నిజంగా చాలా మెచ్యూర్డ్గా ఉంది ఈ ప్లాంట్. మనం ఎక్కడైనా బయట ప్రాంతానికి వెళుతూ ఉంటే మేబీ బస్ జర్నీ, ట్రైన్ జర్నీస్ అప్పుడు మనం కొన్ని మొక్కలు చూస్తూ ఉంటాం, చాలా పెద్ద వృక్షాలు అలా విజిబుల్గా చాలా ఏళ్ల నుంచి ఉంటేనే ఆ వేర్లు అలా తయారవుతూ ఉంటాయి. చాలా బాగుంది మ్యామ్ ఈ ప్లాంట్. మ్యామ్ ఇవాళ కార్యక్రమంలో ఎక్స్పోజ్డ్ రూట్స్ ప్లాంట్ని చూపించారు, చాలా ధన్యవాదాలు. ఇది ఇవాళ ఉద్యాన శోభ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మనలోనే కొందరు ఇతరుల్ని వేధించటం, వారిలోని తప్పుల్ని వెతకడమే పనిగా పెట్టుకుంటారు. ఎదుటి వాళ్ళు చెప్పే మాటల్ని సైతం సరిగా వినకుండా బాధిస్తుంటారు. కానీ వాళ్లలోని చెడు గురించి మాత్రం అస్సలు ఆలోచించరు, గొప్పగా ఊహించుకుంటారు. తమ గురించి తాము పట్టించుకోకపోగా పక్క వాళ్ల విషయాల గురించి తెగ చర్చిస్తుంటారు. ఇద్దరు కలిస్తే మూడో వ్యక్తి గురించే మాట్లాడుకుంటారు. సొంత విషయాల కన్నా ఇతరుల లోటుపాట్లను చర్చించటంలోనే ఆనందాన్ని పొందుతారు. అలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒకవేళ మనలో అలాంటి ప్రవర్తన ఉంటే వెంటనే సరిదిద్దుకోవడం ఉత్తమం. ఎదుటి వ్యక్తి వైపు ఒక్క వేలు చూపిస్తే మిగిలిన 4 వేళ్లు మన వైపు చూపిస్తాయన్న నిజాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. మరిన్ని సంగతులు చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రశాంతి గారు ఉన్నారు. మరి మన సకులందరికీ ఈరోజు ఏ వెరైటీ చేసి చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. ప్రశాంతి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? వనపర్తి నుంచి అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను హోమ్ మేకర్. ఈ రోజు మా సకులందరికీ ఏ వెరైటీ పరిచయం చేయబోతున్నారు? థ్రెడ్ బ్యాంగిల్స్ చూపించబోతున్నారు. థ్రెడ్ బ్యాంగిల్స్. ఓకే, దానికి కావాల్సిన వస్తువులు తెలుసుకుందామా? ఓకేనండి. బ్యాంగిల్ బేస్, సిల్క్ థ్రెడ్, హాఫ్ కుందన్, గోల్డ్ చైన్, కుందన్స్, స్టోన్ చైన్, పర్ల్ చైన్, కట్టర్, స్టోన్ లేస్, సీజర్స్, గ్లూ. ఓకే, మరి కావాల్సిన వస్తువులని తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. ముందుగా ఏం చేయాలి? ముందుగా మనం ఒక బ్యాంగిల్ ని చూస్ చేసుకోవాలి. ప్లెయిన్ బ్యాంగిల్. ప్లెయిన్ బ్యాంగిల్. ఓకే, ప్లెయిన్ ప్లాస్టిక్ బ్యాంగిల్. ఇవి చాలా సైజెస్ ఉంటాయి. నేను ఇవాళ మీకు బ్రాడ్ బ్యాంగిల్ చూపించబోతున్నాను. అంటే సింగిల్ బ్యాంగిల్. సింగిల్ బ్యాంగిల్. ఓకే, అంటే సిల్క్ థ్రెడ్ మనకి లైన్స్ లాగా తీసుకున్నారు. 20 లైన్స్ తీసుకోవాలండి. ఓకే, అంటే గ్లూ పెట్టి స్టిక్ చేయాలా? ఒక దగ్గర గ్లూ పెడదాం మనము. ఓకే, బ్యాంగిల్ లో ఒక సైడ్ ఒక దగ్గర దీన్ని ఇలా స్టిక్ చేయాలి. అంటే కొంచెం బేస్ ఉండడం కోసం, స్టిఫ్ గా ఉండడం కోసం, ఊడిపోకుండా ఉండడానికి. ఊడిపోకుండా జారిపోకుండా కూడా ఉంటుంది. మనం సిల్క్ థ్రెడ్ కాబట్టి చుడుతుంది. ఇలా రోల్ చేసుకోవాలి మొత్తం బ్యాంగిల్. మొత్తం బ్యాంగిల్ మొత్తం ఇలానే రోల్ చేయాలి. ఓకే, టోటల్ బ్యాంగిల్ అంతా కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ తో మొత్తం కూడా ఫిల్ చేస్తున్నారు. ఓకే, బ్యాంగిల్ మొత్తం చుట్టేసుకుందాం. బ్యాంగిల్ మొత్తం ఇలానే చుట్టేయాలి. ఓకే, ఇలా రెడీ చేసుకున్న బ్యాంగిల్ ని మనం ఇప్పుడు డెకరేట్ చేసుకుందాం. ఓకే, వాటికి మనం ముందు కుందన్ తీసుకోవాలి. హాఫ్ కుందన్. హాఫ్ కుందన్ గ్లూ పెట్టి అంటించేస్తున్నారా? అవునండి. ఓకే, ఇవి చాలా కలర్స్ లో అవైలబుల్ ఉంటాయి. నేనేంటంటే ఇవాళ సెల్ఫ్ కలర్ ఇచ్చాను. కాంట్రాస్ట్ కావాలన్నా కూడా మనం సారీ కలర్ ని బట్టి చేసుకోవచ్చు. అవునండి, జస్ట్ ఒకసారి ఇలా గ్లూ అప్లై చేసి దాని చుట్టూ. ఓకే, ఇప్పుడు బాల్ చైన్ తీసుకుందాము. ఫస్ట్ ఓకే, హాఫ్ కుందన్ చుట్టూ కూడా మళ్ళీ గ్లూ పెట్టారు. గ్లూ పెట్టేసి ఆ బాల్ చైన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ సర్కిల్ లాగా దాని చుట్టూ స్టిక్ చేస్తున్నారు. అంతేనండి. కట్ చేసేస్తున్నారా కరెక్ట్ గా? ఓకే, అంటే ఇప్పుడు ఈ విధంగా మొత్తం పెట్టాలి. ఇంకొక లైన్ కూడా, ఇంకొక లైన్ 3 లైన్స్ పెడదామండి. ఒక్కొక్క కుందానికి 3 లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ కూడా గోల్డ్ బాల్సే పెట్టుకోవచ్చు కదా? పెట్టుకోవచ్చు. ఇంకా కలర్ఫుల్ గా ఉండాలి అంటే డిఫరెంట్ లైన్స్. మనకి ఏంటంటే గ్రాండ్ గా కనిపించాలి కాబట్టి ఏదైనా కూడా స్టోన్ లేస్ ఇవ్వడం వల్ల చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. షైనింగ్ ఉంటుంది. గోల్డ్ కలర్ లైన్ ఒకటి ఇచ్చారు, దాని తర్వాత మనకి స్టోన్ లైన్ ఒకటి ఇచ్చారు. అవునండి. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి గోల్డ్ కలర్. ఓకే, మళ్ళీ సేమ్ గోల్డ్ బాల్స్, గోల్డ్ చైన్. ఇప్పుడు ఏదైతే మీరు చేస్తున్నారో అది మనం బ్యాంగిల్ మొత్తం కూడా కొంచెం గ్యాప్స్ తో పెట్టుకోవాలా లేకపోతే ఇంకా వేరే? లేదండి, ఇంకా మళ్ళీ వేరే పెట్టుకోవచ్చు. ఓకే, డిజైన్స్ మార్చుకోవచ్చు.
ఒక్కటే ఉంటే మనకు కూడా బోర్ అవుతుంది కదా, అందుకని మార్చుకోవచ్చు. బ్యాంగిల్ ఇట్లా మూవ్ అయినప్పుడల్లా ఒక్కొక్క డిజైన్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ బాల్స్ పెట్టారు. ఓకే, ఇలా మనం ఒక సర్కిల్ చేసుకోవాలి. సేమ్ డిజైన్ కావాలంటే మనం బ్యాంగిల్ చుట్టూ కూడా సేమ్ డిజైన్ చేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం వేరియేషన్స్ లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ కుందని వాడదాము. ఓకే, ఇంకొక డిజైన్. మళ్ళీ సేమ్ ఒక హాఫ్ బీడ్ తీసుకుందాం మనము. ఇంతకు ముందు ఆరెంజ్ తీసుకున్నాం, సేమ్ అదే రౌండ్ ని మళ్ళీ మనం రిపీట్ చేసుకుందాం. ఓకే, సేమ్ డిజైన్. ఓకే, మళ్ళీ దాని చుట్టూ కూడా మనకి 3 లైన్స్ ఇస్తారు. అవునండి, సేమ్ ఇవే డిజైన్స్ మనం చిన్న పిల్లలకి కూడా చేసుకోవచ్చు అండి. వాళ్ళ సైజ్ బ్యాంగిల్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ప్రాసెస్ మొత్తం సేమ్. ఇలా మనం 2 రౌండ్స్ అండ్ ఒక నామం షేప్ మనం ఇచ్చాము దీనికి. ఇలాగే వదిలేసినా బాగుంటుంది, లేదంటే మనకి ఇంకా కొంచెం ఎక్స్ట్రా డెకరేషన్ అవసరం అనుకుంటే మనం ఇది దొరుకుతుంది మార్కెట్ లో. స్టోన్ లేస్ కనెక్టెడ్ స్టోన్ లేస్ అంటారు వీటిని. ఓకే, సిల్క్ థ్రెడ్ లో చాలా ఇంపార్టెంట్ అంటే ఇదండి, బాగా యూజ్ వస్తున్నాయి. అంటే షైనింగ్ స్టోన్ టైప్ కావాలి అనుకుంటే ఇలా బ్యాంగిల్ మొత్తం మనం గ్లూ పెట్టేద్దాము. ఓకే, అంటే మొత్తం అప్లై చేసుకోవాలి. ఆ స్టోన్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి మాత్రం కవర్ చేయకుండా మనకు ప్లేన్ ఏముండొద్దు అనుకుంటే ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇది కావాలంటే కంప్లీట్ మొత్తం కూడా మనం 6 లైన్స్ ఇచ్చేసాం అనుకో. ఇప్పుడు 3 ఇచ్చాను కదా, ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, 6 లైన్స్ వాడితే చాలా హెవీగా ఉంటుంది. సో నేను అంత హెవీ వద్దనుకున్నాను కాబట్టి ఈ మాత్రం ఇట్లా ఉంటేనే బాగుంది, ఎందుకంటే పక్కనున్న ఆరెంజ్ కలర్ కూడా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది వాడటం వల్ల దీని లుక్కే మారిపోయింది, కంప్లీట్ హెవీ బ్యాంగిల్ లాగా తయారైపోయింది. ఇది ఇంతేనండి, ఇది తయారైపోయింది. వెనక మొత్తం అంటే మనకి రౌండ్ ఎట్లా తిరిగినా కూడా చాలా అందంగా ఉందండి. మొత్తం ఇటువైపు స్టోన్స్ ఇచ్చారు, ఇంకొక సైడ్ మాత్రం మనకి ఒక 3 చిన్న డిజైన్స్ కూడా యాడ్ చేశారు. మొత్తం బ్యాంగిల్ అంతా కూడా మనకి ఇలా తయారైంది. ప్రశాంతి గారు, ఇలాంటివి చేసి ఏమైనా తీసుకొచ్చారా? ఉన్నాయండి, తీసుకొచ్చాను. ఒకసారి చూద్దామా? ఓకే, మనం ఇందాక ఆరెంజ్ చూసాం కదండి, దానికి పేరు వచ్చేసి ఇది. ఓకే, 2 బ్యాంగిల్స్. ఓకే, అండ్ ఇంకా వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి. అవునండి, ఇది వచ్చి పికాక్ మోడల్. 1 సైడ్ పికాక్ అండ్ 1 సైడ్ యాంటిక్ పీసెస్ ఇచ్చాను. ఇలా కనిపిస్తున్నాయి పికాక్స్. అవునండి, ఫేస్ అండ్ బాడీ షేప్. ఇంకొక సైడ్ వచ్చేసి యాంటిక్ పీసెస్ ఇచ్చాను, హాఫ్ సన్ టైప్. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి ఫస్ట్ మనం చేసిన ఆరెంజ్ టైపే, కాకపోతే దానికి కొంచెం లాంగ్ ఇచ్చేసి ఒక్కటే ఇచ్చాను అది. ఓకే, మొత్తం అంతా స్టోన్ లేస్. 1 సైడ్ మాత్రం మనకు జస్ట్ బ్రేస్లెట్ టైప్ కనిపిస్తుంది అనమాట, ట్రెండీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ అండ్ పర్ల్ కాంబినేషన్ లో. ఓకే, 3 కూడా కంటిన్యూగా ఇచ్చారు. అవునండి, బాగుంది. ఓకే, 2 కలర్స్ బ్యాంగిల్స్. అండ్ ఇది వచ్చేసి 3 బ్యాంగిల్స్ ని క్లబ్ చేసి సింగిల్ బ్యాంగిల్ తయారు చేశాను. ఓకే, ఇది సెపరేట్ 3 బ్యాంగిల్స్. ఓకే, 2 కలర్స్ ఇచ్చారు. దానికి కూడా మనకి చిన్న కుందన్స్ అలాగే స్టోన్స్ ఉన్నటువంటి లైన్ కూడా యాడ్ చేశారు. ఇది వచ్చేసి పట్టు సారీస్ కి అలా సింగిల్ గా వేసుకోవాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ చాయిస్ అన్నమాట. కానీ అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ప్లస్ మనకి ప్రతి ఒక్క డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. ఓకే ప్రశాంతి గారు, మా సకులందరికీ కూడా చక్కగా కలర్ఫుల్ గా ఉన్నటువంటి థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసి చూపించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదములండి. చూసారు కదండి ప్రశాంతి గారు చేసి చూపించినటువంటి థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా మా సకులందరికీ కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్స్ తయారు చేసి చూపించాలంటే మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 0402355640కి కాల్ చేయండి. ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రతి మనిషికి భావోద్వేగాలు ఉంటాయి. ప్రతికూలంగా ఆలోచించే వారికే మానసిక బలహీనతలు ఎక్కువని సర్వేలు సైతం చెప్తున్నాయి. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది.
ప్రతి మనిషిలోనూ మంచి స్వభావాన్ని స్వీకరించగలగాలి. ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. సమయం వృధా కాదు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ ఆర్థిక ప్రయోజనాన్నే చూడకూడదు. అలాగే ముక్కుసూటిగా ఉండడం మంచిదని అంటుంటారు చాలామంది. అది కూడా అన్ని సమయాలలో సూట్ కాదు. పట్టు విడుపు, లౌక్యం, సౌలభ్యం గురించి ఆలోచించాలి, అలాగే మెలగాలి. సకులు, నేటి మహిళలు ఎంత జాగ్రత్తగా తోటివారితో మెలగలిగితే అంత ప్రశాంతంగా జీవించగలుగుతారు, అంత సంతోషంగానూ ఉంటారు. ఏమంటారు? మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మహిళా మణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV తెలంగాణ లింక్ ద్వారా కూడా వీక్షించండి.